హాయ్! హలో! అందరికీ నమస్కారం. నేను మీ రమేష్. సో, చాలామంది ఇగ బీటెక్ అయిపోంగానే ఎవరైతే సీఎస్‌సి స్టూడెంట్స్ అయినా, ఐటీ స్టూడెంట్స్ ఉంటారో, బీటెక్ అయిపోంగానే ఇగ సాఫ్ట్‌వేర్ జాబ్ అయినా, ఏదో ఒక ఐటీ ఫీల్డ్‌లో ఎళ్ళాలనుకుంటున్నారు. కానీ ఈ సిట్యుయేషన్ ఈ మధ్య జరుగుతున్న కాంపిటీషన్ బట్టి జూస్తే, ఇగ చాలా అంటే చాలా కష్టంగుంది. సో, ఈరోజు నేను మీకు ఎస్&పి గ్లోబల్ నుంచి ఒక అప్రెంటిసైజ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ జాబ్‌ని తీసుకొచ్చాను. సో, దీని గురించి మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఈ జాబ్ యొక్క రోల్ ఏంటి? అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అండ్ దీనికి ఏమేం క్వాలిఫికేషన్స్ కావాలో, ఇగ తెలుసుకొని దీన్నెలా అప్లై చేయాలో గూడా చూద్దాం. సో, చూడండి. ఫస్ట్ అప్రెంటిసైజ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీరింగ్. ఈ రోల్ ఏమో గ్రేడ్ లెవెల్. సో, దీని రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, లెర్న్, డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ టెక్నికల్ సొల్యూషన్స్. అండ్ మనం డెవలప్ ప్రొడక్ట్స్ యూజింగ్ టెక్నాలజీస్ దట్ ఆర్ scalable and resilient, and solve complex data engineering problems, and develop products using cloud native technologies, and develop products that use for best customer experience. సో ఇవి చూడండి మెయిన్ ఇవన్నీ మనము అంటే ఈ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ లైక్ డాక్యుమెంటేషన్, కొలాబరేషన్, లెర్నింగ్ అండ్ గ్రోత్, ఇక సెక్యూరిటీ, మానిటరింగ్ అండ్ లాగింగ్ అండ్ కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్స్. అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీరింగ్ అంటే ఇదొక అప్రెంటిసైజ్ కదా! సో, ఈ రోల్స్ అన్నీ అంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మనం ఈ జాబ్‌లో జేయాలి. సో, దీనికి ఏమేం క్వాలిఫికేషన్ కావాలి? బీటెక్, సీఎస్ అయినా ఐటీ, డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ ఆర్ రిలేటెడ్ టెక్నికల్ ఫీల్డ్ అండ్ నాలెడ్జ్ ఇన్ ప్రోగ్రామింగ్ యూజింగ్ పైథాన్ అండ్ నాలెడ్జ్ ఇన్ ఎనీ డేటాబేస్ లైక్ ఎస్‌క్యూఎల్, PLSQL అండ్ థియరటికల్ నాలెడ్జ్ లైక్ ఏఐ, ఎంఎల్ గురించైనా తెలిసుండాలి. అండ్ ఎబిలిటీ టు డాక్యుమెంట్ రిక్వైర్మెంట్స్ అండ్ స్పెసిఫికేషన్స్. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ and ability to produce clear and concise detailed documentation. Excellent problem solving and analytical and technical troubleshooting skills. And ability to work in a hybrid office. సో అట్‌లీస్ట్ 2 డేస్. ఇది ఈ జాబ్ యొక్క రోల్ క్వాలిఫికేషన్ కూడా సింపులే. ఇక సీఎస్ అయినా ఐటీ వోళ్ళుండాలి. తెలిసి ఉన్నోళ్ళుండాలి. ఇక పైథాన్ గురించి ఒక అవగాహన ఉండాలి. ఇక ఎస్‌క్యూఎల్ అయినా ఏదైనా ఆర్‌డిబిఎంఎస్ అయినా ఏదైనా తెలిసుండాలి. అండ్ ఏఐఎంఎల్ గూడా దాని మీద గూడా కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. సో, అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్ చూడండి. ఏదో ఒక 2 డేస్‌కైనా ఆఫీస్‌కొచ్చేటట్టు ఉండాలి. సో, ఇది చాలా అంటే మొత్తం 1 వీక్‌లో 2 డేస్ ఆఫీస్‌కొచ్చి మిగతా రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నా ఏం గాదు. సో, ఎవరైతే రీసెంట్‌గా బీటెక్ కంప్లీట్ అయినోళ్ళైనా 2023 బ్యాచ్ అయినా, 2024 బ్యాచ్ అయినా, 2022 బ్యాచ్ అయినా, ఇగ మీరు అప్పటినుంచి ఇగ సర్చింగ్‌లో ఉన్నారనుకో, దీనికైనా అప్లై చేయండి. ఎందుకంటే ఇది అప్రెంటిసైజ్ లైక్ ఎ ట్రైనింగ్ అన్నమాట. సో, మేబీ లక్ బాగుంటే రావచ్చు. సో, ఇక్కడ అప్లై నౌ అని కొట్టండి. సో, మీ అప్లికేషన్ ఫిల్ చేసుకోండి. అండ్ ఎవరైతే నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.